వెల్కమ్ టు టీ10 న్యూస్. మోడీ 10 ఏండ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు. బహుశా భవిష్యత్తులో కూడా ఒరిగేదేమీ ఉండదు. ఏకపక్ష నిరంకుశ విధానాలు ఇక చెల్లవంటూ 303 స్థానాల నుంచి 63 స్థానాలకు కోత పెట్టి 240 సీట్లకు పరిమితం చేసినా అంగీకరించే నైతికత ఈ సుమంతైనా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు షరతులతో కూడిన ప్రజామోదాన్ని నరేంద్ర మోడీ పొందారు. అయితే ప్రజా తీర్పుపై వ్యక్తమైన ప్రజల అభిష్టాన్ని ఆయన గుర్తించలేదు. ఈ దురహంకారం ఆయన స్వాభావికమైనదని మరీ చెప్పనవసరం లేదు. అత్యధిక ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి, నిరుద్యోగము, దారిద్ర్యంపై గతంలో ఫ్యాన్ ఇండియా విడుదల చేసిన బ్లాక్ పేపర్ ఇప్పటికీ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంది. మతం పేరుతో సమీకరణాలు జరుపుతూ వైషమ్యాలు పెంచడమే అజెండాగా గతంలో ముందుకు తీసుకొచ్చిన ఒకే దేశం ఒకే ఎన్నిక, లాటరల్ ఎంట్రీ విధానం, ప్రసార సేవల బిల్లు, వక్ఫ్ చట్ట సవరణ ఇలా ప్రతి అంశంలోనూ ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ ఎజెండాతో వెళ్తే తమ కొంప కొల్లెరవిపోతుందని సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు సైతం భయపడుతున్నాయి. మరోవైపు చేతికి ఎముక లేదన్నట్టు ఆశ్రిత కార్పొరేట్లకు సర్వం కట్టబెడుతూ వారి అరాచకాలకు కొమ్ము కాస్తోంది. మూటగట్టుకున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో చేసిన జిమ్మిక్కులు వికటించాయి. పాత పెన్షన్ విధానము స్థానంలో తీసుకొస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నమేమీ గత 100 రోజుల్లో లేదు. అగ్నివీర్ ను సమీక్షిస్తామని చెప్పినా ఆ పథకాన్ని రద్దు చేయాల్సిందేనన్న నినాదం మారుమోగుతోంది. అదాని కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన సెబీ చైర్పర్సన్ మాధవి బచ్ కు వత్తాసు పలుకుతూ చర్యలకు మీనమేషాలు లెక్కపెడుతోంది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధాన్ని ఎత్తివేసిన కొద్ది రోజులకే లేటరల్ ఎంట్రీ విధానం తీసుకురావటం యాదృచ్ఛికం కాదు. నిపుణుల పేరుతో కార్పొరేట్లను, సంఘ పరివారాన్ని తీసుకొచ్చి బ్యూరోక్రసీని నేరపూరితం కార్పొరేటీకరించడమే లక్ష్యంగా సివిల్స్ అభ్యర్థుల కలలను కల్లలు చేసేందుకు యత్నించింది. పెద్ద ఎత్తున నిరసన, మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ వ్యతిరేకతతో 3వ రోజే విరమించుకోవాల్సి వచ్చింది. ఆలయాల్లో అన్య మతస్థులు ఉండకూడదంటూ నిత్యం ఉద్రిక్తతలు రెచ్చగొడుతూనే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులను ముస్లిమేతరులతో నింపేసి ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే వక్ఫ్ సవరణ చట్టంపై సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. మిత్రపక్షాలు సైతం మద్దతివ్వలేమని సంకేతాలివ్వడంతో జేపీసీకి నివేదించింది. అనంతరం మెజారిటీ లేకపోయినా ఒకే దేశం ఒకే ఎన్నికలు జమిలీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని విజ్ఞుల మాట. లోక్సభ ఎన్నికల్లో మోడీ సర్కారు గోడి మీడియా బండారాన్ని బయటపెట్టిన కొన్ని యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, కొందరు యూట్యూబర్లు లక్ష్యంగా తీసుకొచ్చిన బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లుకు తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్టోబర్ 15 వరకు స్పందనలు సమర్పించవచ్చంటూ మంత్రితో ప్రకటనలు చేయించింది. కులగణనకు ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతుండటంతో అందుకు సమాయత్తమవుతున్నట్టు సంకేతాలిస్తోంది. గ్రామీణులకు కొంతమేరకు భరోసా ఇస్తున్న ఉపాధి హామీ నిధుల్లో కోత పెడుతూ ఉసృతిస్తోంది. పంటల బీమా పథకం, యూరియా సబ్సిడీ, పోషకాహార ఆధారిత సబ్సిడీలకు కేటాయింపులు తగ్గించింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై లైంగిక దాడి హత్యపై న్యాయం చేయడానికి బదులు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పాకులాడుతోంది. కతువా, హత్రాస్, ఉన్నావ్, మణిపూర్లో అత్యంత అనాగరిక ఘటనల గురించి ఎన్నడూ నోరు మెదపని మోడీ ఇటీవల మహిళల భద్రత గురించి మాట్లాడడం విడ్డూరమే. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఆవు పేరుతో ఆటవికంగా హత్యలు చేసే ఘోరాలు సాగిపోతూనే ఉన్నాయి. నేరస్తులను రక్షిస్తూ బాధితులను జైల్లో తోస్తుంది. ఈ దేశంలో మనుషుల కంటే ఆవులు, దూడలే ముఖ్యమైనట్టు కొత్తగా దూడను తన కుటుంబ సభ్యురాలుగా చేసుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో దానికి దీపజ్యోతి అంటూ నామకరణం కూడా చేశారు. కార్పొరేట్ అనుకూల మతోన్మాద ఎజెండానే మోడీ 3.0లోను ముందుకు సాగింది. ఈ దుర్విధానాలకు అడ్డుకట్ట వేయాల్సింది ప్రజా ఉద్యమాలే. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ను యాడ్ చేయండి.